హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రీను లైఫ్ స్టోరీ. నేను మీ శ్రీనివాస్. సో మొన్న ఒక బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను కదా, షార్ట్ వీడియో చెప్పాను. సో ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఏమొచ్చింది, సో అందులో రిపోర్ట్లో రిజల్ట్ ఏంటి, దాని అంటే ఆ రిపోర్ట్లో వచ్చిన రిజల్ట్కి మీనింగ్ ఏంటి, ఇప్పుడు నా ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, ఆ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. సో ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతిసారి అడుగుతున్నాను కాదు, ఎందుకంటే నాకు కంటెంట్ రీచ్ కావాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుద్ది. నేను చేయాలనుకున్న ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ విలువైన అభిప్రాయాన్ని కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదైనా హాయ్ అయినా, హలో అయినా, సింబల్ అయినా, లేకపోతే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో వెళ్దాం టెస్ట్. సో మొన్న 3 days బ్యాక్ టెస్ట్ చేసుకున్నాను కదా, సిఈఏ, అది కార్సినో ఎంబ్రోనిక్ యాంటీజెన్ అని చెప్పేసి. క్యాన్సర్ వచ్చిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత ఈ టెస్ట్ నేను 3 months చెకప్కి వెళ్తానని చెప్పాను కదా. ఎవ్రీ 3 monthsకి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఈ బ్లడ్ టెస్ట్ అనేది కామన్గా చేస్తారు. సో ఈ బ్లడ్ టెస్ట్తో పాటు అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి, ఎక్స్రే ఒకటి, ఇది కామన్గా చేస్తారు. వీటిని బట్టి తర్వాత ప్రాబ్లం ఏంటి అనేది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫర్దర్గా వేరే స్కాన్లు, ఎక్స్రేలు అవి అంటే వేరే టెస్ట్లు అవి చేస్తారు. బట్ మేజర్గా మాత్రం ఈ 3 చేస్తారు. సో అయితే మొన్న అనుకోకుండా లేట్ అయింది అన్నట్టు నేను చెకప్కి వెళ్ళడం. సో దానివల్ల టెస్ట్ అయితే చేయించుకున్నాను ఫస్ట్ ఇంటి దగ్గరికి పిలిపించి. సో నా టెస్ట్ రిపోర్ట్స్ ఏమొచ్చింది మీకు కింద ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. 0.86 నా రిజల్ట్. యాక్చువల్గా అయితే నాన్ స్మోకర్స్ అయితే 3.82 అంట నార్మల్ రేంజెస్. సో స్మోకర్స్ అయితే 5.5. సో నేను కొంచెం టెన్షన్ ఉండే నాకు. ఎందుకు టెన్షన్ అంటే, యాక్చువల్గా ఈ మధ్య నేను ఓట్లప్పుడు ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత కొన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ కొంచెం నా బాడీలో చేంజెస్ వచ్చినాయి. వీక్నెస్గా ఉండడం, బట్ యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈ కొంచెం సిమ్టమ్స్ బట్టి నాకు కొంచెం డౌట్ ఉండే, ఇట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పేసి. సో ఎట్లాగో చెకప్స్ కూడా వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళిన ఇవే టెస్ట్లు వేస్తారు. ముందే మనం టెస్ట్లు వేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండి వెళ్దామని చెప్పేసి చేసుకున్నా. ఫస్ట్ అయితే ఇది ఒకటి సిబిపి ఒకటి, ఇది ఒకటి 2 చేసిన అన్నట్టు. 0 నుంచి 3.8 వరకు వచ్చినా కూడా అది నార్మల్ రేంజే. 5.5 వరకు కూడా అది స్మోకర్స్ వాళ్ళది. అంటే నాన్ స్మోకర్ అనే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, మీకు దీంట్లో కనిపిస్తుంది కదా. సో అట్లా అన్నట్టు. అంటే నాకు కొంచెం టెన్షన్ ఉండే, ఎందుకంటే చెప్పాను కదా, ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కొంచెం అన్యూజువల్ అట్లా అయ్యేసరికి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందా, లేకపోతే ఇన్ఫెక్షన్ అయిందా అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే. సో దానివల్ల ఈ టెస్ట్ చేయించిన. ఈ టెస్ట్ ఒకటే కాదు, యాక్చువల్గా ఇంకా 2 చేయించాలి. అదే అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి, ప్లస్ మన ఎక్స్రే ఒకటి. సో అది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చేపిస్తాను అక్కడ కూడా. అంటే కొంచెం డౌట్ ఉండే, అందుకని కొంచెం ఇది ఎర్లీగా చేయించిన అన్నట్టు. సో అది రిపోర్టు ఉద్దేశం. అయితే కొందరు అడిగారు ఎబో రేంజెస్, అంటే ఇప్పుడు స్మోకర్స్ 5.5 అన్నాం, నార్మల్ అయితే 3.8 అన్నాము. ఎబో 5.5 ఉంటే ఎట్లా, అంటే అంత ఎక్కువ ఉంటే ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. మ్యాక్సిమము 7 అట్లా ఉంటే ఎట్లా అని కూడా అడిగారు. అంటే మామూలు రేంజ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందే. కాకపోతే కొంచెం ఇప్పుడు 10-20 అట్లా వచ్చింది అనుకోండి, అది సీరియస్ అని. అంటే ఆ డిసీజ్ కానీ, అది ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ అయిపోయిందని, స్ప్రెడ్డింగ్ లెవెల్లో ఉందని అర్థం అన్నట్టు. సో తక్కువ ఉంటే, ఇప్పుడు 7 బిలో అట్లా ఉంటే కొంచెం లోకల్, అంటే ఎక్కడ ఉందో అక్కడే కొంచెం ప్రాబ్లం ఉంది అని అర్థం. బట్ ఏదైనా నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో నాదైతే నేను కొంచెం అనుకునే దానికంటే నార్మల్, అంటే ప్లెజెంట్ నార్మల్ వచ్చింది కాబట్టి పర్వాలేదు, ఓకే. ఇక నెక్స్ట్ ఆ స్కాన్లు అయిపోయిన తర్వాత అవి కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఇక ప్రజెంట్ హెల్త్ కండిషన్కి వచ్చి అయితే అదే నేను చెప్పాను కదా, మొన్న అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అది మన కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉందని చెప్పిన కదా. సో ఇది రిపోర్ట్స్ గురించి, నా హెల్త్ కండిషన్ గురించి మీకు చెప్తుంది. అంటే మొన్న ఎక్కువ ట్రావెల్ చేస్తే కానీ, లేకపోతే లాంగ్ టైం కూర్చుంటే కానీ కొంచెం ఇది రెక్టల్లో, అది అక్కడ మోషన్ పైన దగ్గర బ్లీడ్ అవ్వడము, లేకపోతే ఈ ఏరియా ఉబ్బిపోవడము, అంటే ఈ స్టొమా హెర్నియా లాగా ఉబ్బిపోవడం జరుగుతుంది. సో ఎంతైనా కొంచెం కేర్ తీసుకోవాలి. బట్ ఇంకా కేర్ ఇంకెన్ని రోజులు అనేది కొంచెం ఒక చిరాకు, అంతే కొన్నిసార్లు తప్పక తిరుగుతున్నాను కానీ
తప్పదు అంతే. ప్రజెంట్ కండిషన్ అయితే ఇది. ఓకే, మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా హెల్త్ గురించి అడిగిన వాళ్ళకి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, నా గురించి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. సో మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి, మన కంటెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. చాలామందికి నా ఇన్ఫర్మేషన్ అవసరాలని కోరుకుంటాను. ఈ మధ్య షార్ట్ వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరెవరు అడుగుతున్నారు, ఎట్లా జరుగుతుంది, హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయని. బట్ ప్రాపర్గా కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ తోటి వీడియోస్ ఎడిటింగ్ అట్లా అన్నీ చేయాలని అనుకుంటాను. బట్ వీలు అవ్వట్లేదు, ఎందుకంటే మొబైల్ చాలా సతాయిస్తుంది. ఇక అది ఎట్లా అంటే బ్యాటరీ ప్రాబ్లం అయిందో తెలియదు, ఛార్జింగ్ పోర్ట్ ప్రాబ్లమో తెలియదు, కానీ ఛార్జర్ ఉడబీకినా కూడా ఛార్జింగ్ సింబల్ అట్లాగే చూపిస్తుంది. నైట్ మొత్తం పెడితే మార్నింగ్ వరకు 30%, 25%, 40% అట్లా ఛార్జింగ్ అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది, ఎక్కడ మొబైల్ కూడా ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి. ఇది పోతే ఇక మన వీడియోలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో చూడాలి, ఇక కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నా, సిచ్యువేషన్స్ అట్లా ఉంది. చూద్దాం, కొన్ని రోజులు ఈ మొబైల్ నెట్కు రావాలి దీంతో. ఓకే, ఉంటా. అందరికీ థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసిన వాళ్ళు కూడా కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా సరే, హాయ్ అయినా బాయ్ అయినా సింబల్ అయినా ఏదో ఒకటి. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస్, బాయ్.